వీడియోస్ మూఢనమ్మకాల విషయంలో నేను ఏ రోజు కూడా వెనక తగల. దట్ మీన్స్ వాటిని ఖండించడం కానీ, హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా ఎవరైనా సరే అది వాడి తీర్థ తగ్గిద్ది, ఆ నూనె, ఆ పూజ, ఆ తాయిత్ అంటే అసలు ససేమిరా అన్నాను. అది మన నమ్మకం అని చెప్పాను. ఇప్పుడు ఈ సోనం విషయంలో మరో షాకింగ్ న్యూస్. మనం మాట్లాడుకున్నామా, పెళ్ళైన తర్వాత గౌహతిలో ఉన్నటువంటి కామాఖ్య దేవాలయానికి తీసుకెళ్లడం అంటే ఇది ఏదో భారీ ప్లాన్ వేసింది. అవతల జ్యోతిష్యాలు జాతకాలు పిచ్చోడు వాడు ఏదో చెప్తే చేసిందని. ఇప్పుడు అశోక్ అని రాజా రఘువంశీ వాళ్ళ నాన్నగారు ఆయన చెప్తున్నారు, మా అబ్బాయిని చేతబడితో చంపేశారు, ఓ రకంగా నరబలి ఇచ్చారు. ఆయన చెప్తున్న వర్షన్ ఏంటంటే, ఫస్ట్ థింగ్, ఈ అమ్మాయికి పెళ్ళి అయ్యి అవగానే బయట నానా రకాలుగా ముడుపులతో ఉన్నటువంటి ఒక ఫోటో లాంటిది సోనంద కట్టి దాన్ని ఎలాంటి తీశారు రివర్స్లో. ఎందుకు ఏంటి అంటే అంతా మంచి జరుగుతుందని చెప్పేసి నమ్మించారట. ఫోటోగా కాదండి, ఇక్కడ కట్టిందేమో నార్మల్ ముడుపు లాంటిది, ఇక్కడ రాజా వాళ్ళ ఇంటి దగ్గర. ఎప్పుడైతే ఈ మర్డర్ జరిగిందో, ఎవరిది, రాజా రఘువంశీది, సోనం వాళ్ళ ఇంటి దగ్గర సోనం ఫోటోని తలకెదలుగా ఎలాంటి తీశారు. ఇప్పుడు ఆ రెండూ లేవు. కారణం ఏంటి? అశోక్ ఏం చెప్తున్నాడు, రాజా రఘువంశుల నాన్న, ఇదిగో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత మా అబ్బాయికి సంబంధించి అణువు కూడా వీళ్ళు చెక్ చేసుకుంటూ ఎక్కడ కూడా దట్ మీన్స్ మా అబ్బాయిని ఈ సోనంని తాకనివ్వాలి. దట్ మీన్స్ సెక్సువల్గా అన్నట్టు. అంటే అతనికి పెళ్లికి ముందు ఎఫ్ఐఆర్స్ ఏవీ లేవని తెలుసుకున్నారు. ఒక బ్రహ్మచారిని బలి ఇవ్వాలి అని అనుకున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు వీళ్ళు చెప్తుంది ఏంటి, సోనం వాళ్ళ నాన్నకి హెల్త్ బాగోదంట. ఇప్పుడు ఈ రాజాయికి సంబంధించి చేతబడి చేసి కామాఖ్యదేవి ఆలయానికి తీసుకుని వెళ్ళి అమ్మవారికి అతన్ని చూపించి ఆ తర్వాత అతడిని నరబలి కనుక ఇస్తే, బతికొండగానే అతని వెనక ఆల్రెడీ బతికొండగానే చంపడానికి ట్రై చేశారు, చావుబుద్దుల మధ్య ఉన్నాడు, పూర్తి ప్రాణం పోకుండానే అతన్ని భూమిలో కన్నట్టు కావచ్చు, నీళ్ళలో కన్నట్టు వదిలేశారు. ఇక్కడ క్లియర్గా నేను మరలా చెప్తున్నా, నేను చేతబడి చేసే రకం కాదురా నాయన అండ్ మరో వాడు సమ్మన్ చేసి అసలు మైండ్ కూడా నాకు ఎలా చెప్పాలి, దాని తాలూకు కాల్చుకుని నాకు అసలు ఏం తెలియదు, సినిమా నాలెడ్జ్ అంతే. ఇతను చెప్తే దాని ప్రకారం క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు ఇతనిని జల సమాధి చేయాలి, అదే చేశారు. ఆ జలం నీళ్ళన్నీ కూడా రక్త తర్పణం కావాలి, అదే చేశారు. ఇతనిని బలి ఇవ్వటానికి ముందు అమ్మవారికి చూపించి బలి ఇవ్వాలి, అదే చేశారు. అండ్ ఇక్కడ నాకు అర్థమవుతుంది ఏంటంటే, వీళ్ళని ఎవడు భయంకరంగా ఎలా నమ్మించాడంటే, రాజా రఘువంశీ యొక్క ఆయుష్ ఏదైతే ఉందో అది సోనం వాళ్ళ నాన్నకు వచ్చిందని చెప్పేసి నమ్మించాడు. దాంతో సోనం ఈ ప్లానింగ్ అన్నట్టు ఒకటి. రెండో వర్షన్, మనం ముందు చనుకున్నట్టుగా ఈ హవాలా లావాదేవీలు ఏవైతున్నాయో వీటికి సంబంధించి ఏదైనా తెలుసుంటే అలా చంపి ఉండవచ్చు. నెంబర్ 3, దీని జాతకాలు ఈ పిచ్చిలో పడిపోయి మొదట భర్తని చంపేస్తే రెండో భర్త హాయిగా ఉండొచ్చు అని చెప్తే అదే ఉండొచ్చు. 3, సంజయ్ వర్మన్, వాడికి ఇంకా దొరకలేదు, బట్ నిన్న చెక్ చేసింది మార్చి 1 నుంచి మార్చి 28. నిన్న క్రాస్ చెక్ చేస్తే మొత్తం 35 రోజుల డేటా తీస్తే 244 కాల్స్ ఉన్నాయి. ఈ సంజయ్ వర్మన్ ఎవడు? ఎవడు జ్యోతిష్యుడా? దీనికి ముందు లేవరా? ఎవడు? లేదా రాజా రఘువంశీ సంబంధించిన అపోనెంటా? ఇది తెలియాలి. నేను సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్న మూమెంట్లో మరలా సోనం అన్న ఇదే మాట మాట్లాడుతున్నాడు. ఈ సోనం ఎంత దుర్మార్గానికి పాల్పడితే నాకు తెలియదు, నేను పోలీసు సహకరిస్తా, రాజా రఘువంశాల ఫ్యామిలీకి అండగా ఉంటా, ఇదే కబుర్లు చెప్తున్నాడు. ఇది కాదురా బాబు, హవాలా గివాలా, మరి అదంతా ఏంద్రా అంటే అది కూడా నాకు తెలియదు చెప్పి మళ్ళీ చెల్లి మీద దూసేస్తున్నాడు. సో సోనం ఫ్యామిలీలో అంతా నాటకాలు ఆడుతున్నారు. రాజా రఘువంశీ ఫ్యామిలీకి అనుమానాలు ఏమి రాలి. ఇప్పుడు అనుమానాలు వస్తున్న ప్రకారం ఏంటంటే, నా పిల్లోడిని వాంటెడ్గా పెళ్లి చేసుకునేది కూడా బలి ఇవ్వడం కోసమే, అందుకే శోభనం కానివ్వాల. కొత్తగా పెళ్ళిళ్ళు కామాఖ్య దేవాలయానికి వెళ్ళరు, కానీ మా పిచ్చోడిని పట్టుకెళ్ళిపోయారు, అక్కడ అమ్మవారికి చూపించి మళ్ళీ అక్కడ పూజలు చేపించి ఇక ఆ తర్వాత బలిచ్చారు. 20వ తారీఖు వెళ్ళారు, 27వ తారీఖు దర్శనం అయింది, 22వ తారీఖు వచ్చేసి షిలాంగేరియాలో వచ్చారు, రూమ్ ఏదైతే తీసుకున్నారు. ఆ తర్వాత వచ్చేసి సోహ్రా ఏరియా ఏదైతే ఉందో డబుల్ బ్రిడ్జెస్ అమ్మేదో ఆడకి వెళ్ళారు, చంపేశారు. 24వ తారీఖు వచ్చేసి
బండి ఎక్కడ కనపడింది, 25 వచ్చేసి కంప్లైంట్ ఇచ్చారు, 26 నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు, జూన్ 2వ తారీఖున బాడీ దొరికింది, ఆ తర్వాత జూన్ 3 వచ్చేసి వెపన్ దొరికింది, ఇక అవేళ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు 8వ తారీఖు ఇది దొరికింది, ఇక మన సెకండ్ వెపన్ వచ్చేసి మొన్న దొరికింది వేరే చోట, ఒకటి గొడ్డలి, ఒకటి వచ్చేసి ఈ గొడ్డలి అనేది అస్సాంలో దొరికిన గొడ్డలి, అక్కడ వాడతారంటే ఇది. నెక్స్ట్ డాంగ్ అని చెప్పేసి ఈ మేఘాలలో వాడతారంట, ఒక కత్తి లాంటిది. ఈ రెండింటితో ఘోరంగా చంపేశారు. అండ్ మరల అక్కడ కూడా ఏది ఈ సోహరా ఏరియా ఏదైతే ఉన్నదో అక్కడ కూడా చంపుతున్న మూమెంట్లో అంతా ఎవరు లేరు, ఇక వీళ్ళు అలిసిపోయి ఉన్నప్పుడు ముందు నరకండ్రా లేదంటే నేను వస్తానంటే అప్పుడు నరికారు, ఎక్కడ డబ్బులు ఇస్తానంటే ఆ నరికిన మూమెంట్లో కూడా ఇది పెద్ద పెద్దగా అరుస్తూ మంత్రాలు ఏవో జపించిందట. అంటే ఆ పిచ్చిలో ఉంది ఇంక ఇది, ట్రాన్స్లో ఉంది ఇంక ఇది అంతా జపించేసి మరలా నరికేసి అప్పుడు కిందకు తోసేసిందంట. పాపం సార్ రాజాని తలుచుకుంటే నాకు నిజంగా దీన్ని నరికేసినా తప్పులేదండి. పాపం పిల్లోడు ఎంత బాగున్నాడు రాజా రఘువంశీ, ఆ ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ. ఈ మంచోళ్ళని ఇంత దారుణంగా చంపుతూ ఉంటే, ఇంత దారుణంగా వేధిస్తూ ఉంటే మనం ఎలా చూస్తూ ఊరుకోవాలండి? ప్రజెంట్ వచ్చేసి పోలీసు అదుపులో అయితే సీన్ రికషన్ చేస్తున్న మూమెంట్లో కూడా రాజా రఘువంశీకి సంబంధించి అన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటూ ఉన్నారు. బట్ సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తున్న దగ్గర వచ్చేసి సోనము, రాజ్ కుష్వాహా, ఆనంద్ కుర్మి అండ్ ఆకాష్ విశాల్, రాజ్ కుష్వాహా, ఆనంద్, ఇది విశాలు, ఆకాష్ కూడా ఉన్నాడు. ఆకాష్, ఆనంద్, రాజ్ కుష్వాహా, తర్వాత వచ్చేసి ఆకాష్, విశాల్, ఆనంద్, రాజ్ కుష్వాహా నలుగురు, సోనం, ఇలా 5గురు. ఈ సంజయ్ వర్మ అన్నాడు ఎవడు, దీని సంబంధించి మొత్తం డేటా బ్యాకప్ తీస్తున్నారు. ఇలా తీయాలన్నప్పుడు ఏంటి, దీని ఫోన్లు కావాలి. దీని ఫోన్లన్నీ ఏం చేసింది, ఉత్తరప్రదేశ్లో ఒక చోట పగలేసింది, మధ్యప్రదేశ్ ఒక చోట పగలేసింది, మధ్యలో ఇంకో చోట, మొత్తం 3 ఫోన్లు వాడిందట. మొత్తం ఎక్కడెక్కడ మొత్తం కూడా దాన్ని ఏం చెప్పాలి, డిమాలిష్ చేసుకుంటా పోతా ఉంది ఎవరికి ఏం దొరకకుండా. బట్ డేటా మొత్తం బయటికి తీస్తూనే ఉన్నారు. ఇలా తీయాలన్నప్పుడు ఇంకొన్ని ఉన్నప్పుడు ఫోన్ కావాలంట. మరి దొరకదా చూద్దాం. మనం మరలా చెప్తున్నా, దండం పెట్టి మరి చెప్తున్నా, అన్యాయంగా అకారణంగా మగోళ్ళ జీవితాలతో ఆటలాడుకోవద్దు. ఆడవాళ్ళ విషయానికి చెప్తున్నాను. ఇక మగోళ్ళ విషయానికి వస్తే, మీరు ఆల్రెడీ వేరే వాళ్ళతో రిలేషన్లో ఉండి ఈ ఆడవాళ్ళను వచ్చేసి మీరు శారీరకంగా వాడుకుందామనో, సెక్సువల్గా వాడుకుందామనో, డబ్బు కోసం వాడుకుందామనో అలా వాళ్ళ జీవితాలు బలి చేయొద్దు. ఈ రోజుల్లో జరుగుతున్న మొత్తం నేను చూస్తూ ఉంటే రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా ఒక 10 హత్య కేసులు చూస్తుంటే భార్యాభర్తలు లవర్స్ మధ్య కేసులు అన్నప్పుడు 2, 3 వచ్చేసి ఆడదాన్ని చంపిన మగవాడు, తన ప్రియురాన్ని చంపిన ప్రియుడు, భార్యను చంపిన భర్త, ఈ కేసులు వస్తున్నాయి. 10లో 7 కేసులలో లవర్తో కలిసి భర్తను చంపిన భార్య, ప్రియుని చంపిన భార్య, లేదు ఆమె భర్తను చంపినట్టు భార్య, ఇలా వస్తున్నాయి అన్నమాట. అంటే ఎలా అంటే ఆడలు ఫ్రస్ట్రేట్ అయ్యారు అనుకుందామా, లేదంటే జనరేషన్ మారిందని అనుకుందామా, మొత్తానికైతే తేడా అయితే జరుగుతాయి మన సొసైటీలో. ఈ చంపటాలేంటో, చావటాలేంటో, ఈ ఆత్మహత్యలు ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు గతంలోనేమో మగవాళ్ళు దుర్మార్గులుగా, క్రూరులుగా, మృగాలు కనిపించేవారు. ఇప్పుడు ఆడవాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. దాంతో పెళ్ళి అంటే భయపడిపోతూ ఉన్నారు మగవాళ్ళు అయితే. ఐఎమ్ షూర్ ఈ సోనం వచ్చేసి రాజా రఘువంశీని అయితే పక్కా ప్లానింగ్తోనే నరబలి ఇచ్చిందని నాకైతే అనిపిస్తూ ఉంది.